ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ వందనాలు. ఈ వారం కూడా మీ ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి దేవుడి సమయం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనం సజీవులమై ఈ వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మన ధ్యానము నిమిత్తం రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందామండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ఆధారంగా మానవుడు మార్పు చెందాలని దేవుడు చూపించే లక్షణాలు గూర్చి మనం ఈరోజు నేర్చుకున్నాం. మానవుడు మార్పు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకని అంటే ప్రతి మానవుడు పాపం చేశాడు, పాపి అయి ఉన్నాడు. పాపం చేసి పాపిగా బ్రతుకుతున్నప్పుడు ఈ పాపపు మనిషితో దేవునికి ఏ సంబంధం ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనిషి పాపి. పరిశుద్ధునికి పాపితో సంబంధం ఉండదు, సహవాసం ఉండదు, ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండలేరు. ఈ మానవుని సృజించింది దేవుడే. ఆయన సృజించింది ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తం సృజించాడు. ఆయనతో పాటు కలిసి సహవాసం చేయాలని సృజించాడు. ఆదిమ తోటలో ఆదామవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనిషి దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అందుకే ఈ పాపి అయిన మనిషి మార్పు చెందాలి అని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఇష్టపడి ఆ మనిషి మార్పు చెందటానికి అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాలు ఏమిటి అంటే దేవుడు అనుగ్రహము సహనము దీర్ఘశాంతం చూపుచు మారు మనసు పొందాలని ఆశిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానిని గ్రహించకుండా మన హృదయం కఠినం చేసుకుని దేవుని ఉగ్రత సమకూర్చుకుని పాపాన్ని పెద్ద కుప్పగా చేసుకుంటున్నాం. పాపపు కుప్పగా తయారవుతుంది మనకు. దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ఆ లక్షణాలను గ్రహించలేక, ఆయన తత్వాన్ని గ్రహించలేక మనసును కఠినం చేసుకుంటున్నాడు ఈ మనిషి. ఈ కఠినపరుచుకుంటున్న మనిషితో దేవుడు వ్యవహరించే తీరు ఈ వచనములో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఆయన దేవాది దేవుడు, సర్వసృష్టికర్త, జగద్రక్షకుడు, అంత గొప్పవాడు, ఉన్నతమైన వాడు మట్టి అయిన ఈ మనిషి పట్ల ఎంత అద్భుతమైన రీతిలో ప్రవర్తిస్తున్నాడో బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. మనిషి పాపం చేశాడు, పోతే పోను అని దేవుడు వదిలిపెట్టలేదండి. ఆయన ఎంతో ఇష్టంగా చేసుకున్న ఈ మనిషి చెడిపోవడం చూసి ఎంతో బాధపడుతున్నాడు. ఈ చెడిపోయిన ఈ మనిషి మరలా బాగుపడాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఆయన చూపేటటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే ఈ 4వ వచనంలో ఆయన అనుగ్రహైశ్వర్యము సహనము దీర్ఘశాంతము చూపుతుంటే వాటిని తృణీకరిస్తావా? తృణీకరిస్తూ నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే, అందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు. నీకు నీవుగానే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, నీ హృదయాన్ని కఠినం చేసుకుని. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం, ఈ రోమాపత్రికలో పౌలు అన్యులు ఎలా పాపులై ఉన్నారో ప్రతి యూదుడు కూడా అలాగే పాపి అయి ఉన్నాడు. అన్యుని మీద తప్పు మోపుతున్న ఈ యూదుడు తన పాపాన్ని గ్రహించకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటుంటే ఆ కఠినత్వం వైపు దేవుడు కఠినంగా వ్యవహరించకుండా ఎలా వ్యవహరిస్తున్నాడో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు చూపేటటువంటి 3 గొప్ప లక్షణాలు, 3 గొప్ప మాటలు ఉన్నాయి ఇందులో. అందులో ఒకటి అనుగ్రహము, రెండవది సహనము, మూడవది దీర్ఘశాంతము. మొట్టమొదటిది అనుగ్రహం. మనము మారు మనసు పొందాలని దేవుడు అనుగ్రహం చూపుతున్నాడటండి. ఆయన అనుగ్రహం చూపబట్టే మనం ఈ రీతిగా బ్రతుకుతున్నామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనుగ్రహము
అన్న మాటకు గ్రీకు భాషలో వాడబడినటువంటి, అంటే బైబిల్ క్రొత్త నిబంధన యొక్క మాతృభాష గ్రీకు భాష. ఆ గ్రీకు భాషలో వాడబడిన పదానికి తెలుగులో అనువాదం చేస్తే చెప్పుకోవలసిన మాట ఏంటంటే దయ. అనుగ్రహము అంటే దయ. దేవుని దయ మన మీద చూపుతున్నాడు, మనం మారు మనసు పొందాలని. ఈ గ్రీకులో దయ ఉన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి గద్దించుట, క్రమశిక్షణలో ఉంచుట, శిక్షించుట. గద్దించడం, క్రమశిక్షణలో ఉంచటం, శిక్షించటం దయతో కూడిన చర్య అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దేవుడు చూపించేది దయ ఏమిటి అంటే గద్దించడం, శిక్షించడం, క్రమశిక్షణలో ఉంచడం. చాలాసార్లు దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు, క్రమశిక్షణలో పెడుతున్నాడు, శిక్షిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనకు కోపం ఎక్కువై కాదు, ఆయనకి జాలి దయ లేక కాదు, దయతో కూడిన చర్యే ఈ చర్య. ఆయన గద్దిస్తున్నాడు నిన్ను అంటే ఆయన నీ మీద దయ చూపుతున్నాడు. ఆయన క్రమశిక్షణలో పెడుతున్నాడు అంటే నీ మీద దయ చూపుతున్నాడు. శిక్షిస్తున్నాడు అంటే నీ మీద దయ చూపుతున్నాడు. దేవుడు దయ చూపించే ఈ మూడు పనులు చేస్తున్నాడు. దయలో మొట్టమొదటి అర్థం ఏమిటి అంటే గద్దించడం, క్రమశిక్షణలో ఉంచడం, శిక్షించడం. రెండవ అర్థం ఏమిటి అంటే ఒకనికి పుట్టుకతోనే ఉండే దయ అనే గుణం, అంటే స్వభావ సిద్ధమైన దయ అనే భావాలు ఉన్నాయి. స్వభావ సిద్ధమైన దయ అంటే పుట్టుకతోనే దయాగుణం కలిగి ఉండడం. రెండు అర్థాలు మనం నేర్చుకున్నాం. ఒకటి గద్దించడం, క్రమశిక్షణలో ఉంచడం, శిక్షించడం అయితే రెండవది పుట్టుకతోనే దయ అనే గుణం కలిగి ఉండడం. ఈ రెండు రకాల దయ అనేది యేసు ప్రభువులో మనం చూస్తామండి. యేసు ప్రభు తన దయను ఈ రెండు విధాలుగా చూపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి మొట్టమొదటి దయ ఏది? గద్దించడం, క్రమశిక్షణలో ఉంచడం, శిక్షించడం అనే మొట్టమొదటి దయ దేవాలయమును శుద్ధి చేయటంలో ఆయన చూపించినట్లుగా మనం చదువుకోవచ్చు. ఈ మాట ఎక్కడ ఉన్నది అని అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందామండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తోలికొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకునిరి. ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో వీళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తున్నారు. అది దైవభక్తి కలిగి ఉండే ప్రాంతం. దేవుని దగ్గర మొక్కుబడులు చెల్లించి, దేవుని దగ్గర బలులు అర్పించి దేవునితో సమాధాన పడేటటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతాన్ని వీళ్ళు వ్యాపారపు టిల్లుగా చేసేశారు. పావురాలు అమ్ముతున్నారు, ఎడ్లను అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు, రోకలు మార్చుతున్నారు. వేరే వేరే దేశాల నుండి ఈ మందిరానికి వచ్చేటప్పుడు ఆ దేశం యొక్క రూపాయి ఇక్కడ మారకం జరగాలి కాబట్టి వాళ్ళు ఆ దేశము 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు 80 రూపాయలు 70 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకుంటారు. అంత లాభానికి మార్చుకుంటూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేసేశారు. ఇంకొక చోట ఉంటుంది దొంగల గుహగా మార్చేశారు అని. అందుకే త్రాళ్లతో కొరడాలు తయారు చేసి ఎడ్లను, గొర్రెలనన్నిటినీ తరిమేసి పామురాలను విసిరేసి రోకలు మార్చే బల్లలన్నింటినీ దేవుడు తొలగించేసి వాటన్నింటినీ ఖాళీ చేసేయమని చెప్పి వారందరి మీద ఆయన తన కోపాన్ని చూపించాడు. ఎందుకు యేసు ప్రభువుకు అంత కోపం? ఆయనలో జాలి లేదా, దయ లేదా అంటే దయతో కూడి చేసిన పనే ఇది. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న దానిని వాళ్ళు మాన్పించేటట్లుగా ఆయన దయతోనే వాళ్ళను గద్దించడం, క్రమశిక్షణలో ఉంచడం, శిక్షించడం చేశాడు. ఇది దేవాలయమును శుద్ధి చేయడంలో ఈ మొట్టమొదటి దయను యేసు ప్రభువు చూపించినట్లుగా మనం గమనించాలి. రెండవ రకమైన దయ ఏమిటి అనంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. అయ్యా, ఈమె వ్యభిచారం చేత పట్టబడింది, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలని మోషే చెప్పాడు, నువ్వేం చెబుతావో చెప్పు అని అంటే వాళ్ళు యేసు ప్రభువును తప్పు పట్టుకుని జైల్లో పడేయాలని. ఎందుకంటే శిక్షించమని అన్నాడు అనుకోండి, నేను జాలివి చూపించడానికి వచ్చాను, కరుణామయుడిని, ప్రేమామయుడు అన్నావు కదా, నీ మాటలన్నీ ఒట్టివే, శిక్షించమంటున్నావా అని అంటారు.
రాళ్లతో కొట్టొద్దని అన్నాడు అనుకోండి, మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు తోలనాడతావా అని చెప్పి నేరం మోపి జైల్లో పడేయొచ్చని ఈయన మీద నేరం మోపాలన్న ఉద్దేశంతో అడిగారు. అందుకు యేసు ప్రభువు వాళ్ళ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ, ఎంతో జ్ఞానవంతుడు కదా, మీలో తప్పు చెయ్యని వాడెవడో మొట్టమొదటి రాయి వేయమన్నాడు. వారి మనస్సాక్షులు గద్దిస్తున్నాయి, ఎవడూ తప్పు చేయలేని వాడు లేడు, అందుమూలాన రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడనున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఈ దయలో రెండవ అర్థం ఏమిటి అని అంటే, ఒకనికి పుట్టుకతోనే ఉండే దయాగుణం అని నేర్చుకున్నాం కదా. ఈ క్షమించే దయాగుణం యేసు ప్రభువులో రెండవ భాగం. ఇది పాపాత్మురాలైన స్త్రీ అంటే పాపము చేత పట్టబడిన స్త్రీ పట్ల దేవుడు కనుపరిచి, నేనును నిన్ను శిక్షించను, ఎకను పోయి నీవు పాపము చేయకుము అని దేవుడు ఆమెను క్షమించడం మనం చూస్తాం. ఈ దయలో ఒక దయ గద్దించడం, క్రమశిక్షణలో ఉంచడం, శిక్షించడం. రెండవ రకం దయ క్షమించడం. ఈ రెండు రకాల దయ యేసు ప్రభువులో మనం చూసాం. ఒకటి దేవాలయమును శుద్ధి చేయడంలో, రెండవది పాపము చేత పట్టబడిన స్త్రీని క్షమించడంలో. దేవుడు మనలను క్షమిస్తూ మన పాపములను సహిస్తూ ఆయన ఎంతగానో అనుగ్రహాన్ని, దయను చూపిస్తున్నట్లుగా మనం గమనించాలి. ఇక్కడ మనం ఇంకా నశించుకున్నాము అని అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనలో ఏ తప్పు లేదని కాదు, మనం ఏ తప్పు చెయ్యలేదని కాదు, దేవుడు తన దయచేత మనలను సహిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. దయచేత ఆయన దయ చూపిస్తూ మనలను ఎంతగానో క్షమిస్తున్నాడు. కాబట్టే మనం 103వ కీర్తనలో 10వ చరణంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు మన పాపాలకు, దోషాలకు. ఆయన క్షమిస్తున్నాడు, ఆయన దయ చూపిస్తున్నాడు. ఎకను నువ్వు వెళ్ళి పాపం చేయకని నిన్ను క్షమించటానికే ఆయన ఇంకా నీ పట్ల ఎదురు చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి, దయ చూపిస్తున్నాడు కదా అని ఇంకా మనం రెచ్చిపోయి పాపం చేయకూడదు. ఆయన దయ చూపిస్తున్నాడు కదా అని అవిధేయత చూపిస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము ఇంకా బ్రతుకున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క దయ వలనే. దేవుడు మనలను క్షమిస్తున్నాడు అంటే అది కేవలం దేవుని యొక్క దయ వలనే. మనం క్షమించబడుతున్నాము అంటే దేవుని యొక్క దయ వలనే, ఆయన అనుగ్రహం చూపబట్టే మనము క్షమించబడుతున్నాము అన్న విషయాన్ని గమనించాలి ప్రియులారా. జాగ్రత్తగా మనం గమనిద్దాం. దేవుడు మనలను ఎంతగానో దయ చూపిస్తున్నాడు. ఆయన దయ చూపించి మనలను కొన్నిసార్లు గద్దిస్తున్నాడు. తన వాక్యం ద్వారా నిన్ను ఎందుకు గద్దిస్తున్నాడు? నీ మీద దయ ఉండబట్టే. క్రమశిక్షణలో ఎందుకు పెడుతున్నాడు? నీ మీద దయ ఉండబట్టే. ఎందుకు నిన్ను శిక్షిస్తున్నాడు? నీ మీద దయ ఉండబట్టే. నీ మీద దయ చూపించి ఈ 3 విధాల నిన్ను సరిచెయ్యాలని దేవుడు చూస్తున్నాడు. నీవిప్పటికైనా మారు మనసు పొందుతావని దయ చూపిస్తున్నాడు ప్రియులారా. ఆ దేవుని దయను మనము లోకుగా ఎంచుకోకూడదు. ఆ ప్రేమను మనము అలుసుగా చూడకూడదు. ఆయన ఇంకా దయ చూపిస్తాడు కదా అని ఇంకొక పాపం మీద పాపం చేసుకుంటూ మనం పోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మనం గమనించి తీరాలి. కాబట్టి మొట్టమొదటిది, దేవుడు మనం మారు మనసు పొందాలి అనటానికి ఆయన చూపించే లక్షణం ఏమిటి అంటే అనుగ్రహం, అంటే దయ. ఈ దయను 2 రకాలుగా దేవుడు చూపిస్తూ మనలను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, క్రమశిక్షణలో పెడుతున్నాడు, అలాగే క్షమిస్తున్నాడు. ఇది ఆయన చూపించే దయ. రెండవది ఏమిటి అనంటే సహనము. ఈ సహనము అనేది ఇద్దరు పోరాడే యోధుల ఎడల వాడేటటువంటి పదం. వారు పోరాడుచూ ఉండగా హఠాత్తుగా పోరాటం నిలిపి వారిద్దరూ సమాధాన పడుటగా ఇచ్చేటటువంటి సమయం ఇది. ఇద్దరు పోరాట యోధుల మధ్య పోరాటాన్ని నిలిపివేసి వారిద్దరూ సమాధాన పడాలి అనేటటువంటి ఇచ్చే సమయమే దేవుడు సహించే సమయము, సహనం చూపే సమయము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దీనిని సద్వినియోగపరచనిచో తీర్పునకు లోనవటమే. దేవునితో మనం పోరాడుతున్నాం, పాపం చేస్తున్నాము అంటే. ఈ పోరాటంలో దేవునితో పోరాడి గెలవటం ఎవరి సాధ్యమైనా అవుతుందా? దేవునితో పోరాడి హాని నొందని వాడెవడు అని యోబు భక్తుడు అంటాడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? ఆయనతో పోరాటం చేస్తూ ఆయన మీద గెలిచేది ఎవరు?
ఆయనతో పోరాటంలో హఠాత్తుగా పోరాటాన్ని నిలిపివేసి ఆయనతో మనం సమాధాన పడాలని చెప్పి సమయం ఇస్తున్నాడు. అదే ఆయన సహించే సమయం. ఆయన ఎందుకు పోరాడటం లేదు, సహనం చూపుతున్నాడంటే ఆయనతో సమాధాన పడతామని. అందుకే రోమాపత్రికలోనే 5వ అధ్యాయంలో మనం 6వ వచనంలో చూస్తే, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా. 8వ వచనంలో మనం ఇంకనూ పాపులమై ఉండగానే. 10వ వచనంలో శత్రువులమై ఉండగా. బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా యుక్త కాలమున యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణం పెట్టి తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు ఇప్పుడు సహిస్తున్నాడు అని అంటే, ఆయన రక్తం కార్చింది, ఆ రక్తంలో నిన్ను కడిగి నీకు మారు మనసు దయచేద్దామనే. నీవు ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొందటానికి ఆయన దగ్గర సమాధానం వేడుకుంటావు అన్న ఉద్దేశంతోనే ఆయన నిన్ను సహిస్తున్నాడు అన్న విషయం నువ్వు గమనించి తీరాలి. అందుకే ఇక్కడ గమనించాలి ఏమిటి అంటే, దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప సమయం ఏమిటి అని అంటే, మనం ఖచ్చితంగా దేవునితో సమాధాన పడేటటువంటి సమయం. రోమాపత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. నాశనమునకు సిద్ధపడిన ఉగ్రతాపాత్రమైన ఘటాలు అంట. వీళ్ళెవరు అంటే భక్తిహీనులు. వీళ్ళు తమంతట తాము నాశనానికి సిద్ధపరచబడుతున్నారు. వాళ్ళే సిద్ధపడుతున్నారు, దేవుడు సిద్ధపరచట్లా. వాళ్ళంతట వాళ్ళే సిద్ధపడుతున్నారు నాశనానికి. అలాంటి ఘటముల ఎడల దేవుడు సహించిననేమి అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఆయన సహిస్తే మనమేం చేయగలం? ఆయన ఇంకా నువ్వు నశించకున్నావు, నాశనం అయిపోకుండా ఉన్నావు అంటే దేవుడు నిన్ను మారాలని చెప్పి ఇంకా సహిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నీవు గుర్తించు. ఆయన నీ పట్ల సహనం చూపుతున్నాడు, దయ చూపిస్తున్నాడని ఇప్పటి వరకు నేర్చుకున్నాం. 2వ పాయింట్ ఏమిటి అంటే, సహనము చూపుతున్నాడు. ఆయన ఎందుకు సహిస్తున్నాడు అంటే, ఆయనతో నీవు సమాధాన పడతావు అని. ఆయనతో సమాధాన పడే తత్వం ఏమిటి అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మోకరించి ఆయన ఎదుట వారి పాపాలను ఒప్పుకుంటే, ఆ పాపాలు ఒప్పుకున్న వారిని యేసయ్య తన రక్తంలో కడిగి శుద్ధి చేస్తాడు, వారిని నీతిమంతులుగా చేస్తాడు, వారిని దేవుడితో సమాధానపరుస్తాడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవునితో సమాధానము అంటున్నాడు. చూడండి, యేసు ప్రభువుని ఏమని నమ్మాలి? ఆయన దేవుడై ఉండి మానవునిగా వచ్చినవాడని నమ్మాలి. దేవుని కుమారుడు అని మనము నమ్మాలి. ఆయన మన ప్రభువు అని నమ్మాలి. ఆయన మన పాపల విమోచకుడు, రక్షకుడు అని మనం నమ్మాలి. ఇన్ని విధాలుగా ఆయనను నమ్మినప్పుడు ఆయన అందరూ ఉంచిన ఈ విశ్వాసమే దేవునితో నిన్ను సమాధానపరుస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపములను గురించిన అవగాహన నీకు కలుగుతుంది. అప్పుడు యేసు రక్తంలో కడగబడినట్లు నీ పాపాలు ఒప్పుకుంటావు. అప్పుడు దేవుడు నిన్ను దేవునితో సమాధానపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి మనం ఎంతవరకు కూడా నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి 2 పాయింట్లు నేర్చుకున్నాం. దేవుడు మనం మారాలని ఆయన చూపించే లక్షణాలలో మొట్టమొదటి లక్షణం అనుగ్రహం, అంటే దయ. 2వది సహనం. సహనం ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఆయనతో సమాధాన పడాలి అని. ఆయనతో వ్యతిరేక భావాన్ని వదిలించుకుని ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళే మార్గము నుంచి మరలి ఆయన వైపుకు తిరిగి ఆయనతో సమాధానపడి ఆయనతో కలిసిపోవాలి అన్నట్లు, ఆయన ఇంటిలోనికి జాయిన్ అవ్వాలి అన్నట్లు దేవుడు మనలను సహిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అందరం కూడా గమనిద్దాం. అందుకే ఇందాకడ 103వ కీర్తన మనం చదువుకున్నామండి. సహిస్తున్నాడు కాబట్టే ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు, పాపాలను బట్టి, దోషాలను బట్టి. ఎందుకని? సహిస్తున్నాడు కాబట్టే ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వకుండా, ప్రతీకారం చేయకుండా ఆయన ఓర్చుకుంటున్నాడు. ఇంకా మారతావు అని, ఇంకా దేవుని దగ్గరికి తిరిగి వస్తావు అని, ఈరోజైనా దేవుని దగ్గరికి వస్తావు అని, రేపైనా దేవుని దగ్గరికి వస్తావు అని. రోజులు గడిచిపోతున్నా,
నెలలు గడిచిపోతున్నా, సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుడు ఓర్చుకుంటున్నాడు, ఓర్పును చూపిస్తున్నాడు నీ పట్ల. ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయాన్ని నువ్వు గమనించు. దేవుడు నిన్ను ఎంతో ఓర్చుకుంటున్నాడు, నువ్వు మారి దేవుని దగ్గరకు వస్తావు అని. నీ పాపాలు విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తావు అని, అంటే దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుని విడిచిపెడతావు అని, ఆయన రక్తంలో నీ పాపాలను కడిగి వేసుకుంటావు అని, ఆ రీతిగానైనా మారు మనసు నువ్వు పొందుతావు అని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిద్దాం. మనం ఇప్పటికైనా దేవునితో సమాధాన పడదాం. దేవునితో మనం సమాధానపడి, దేవా నన్ను క్షమించయ్యా అని అంటూ దేవుని సన్నిధిలో మనం సిద్ధపడదాం ప్రియులారా. కాబట్టి ఎవరైతే ఇంకా మీ పాపాలను యేసయ్య రక్తంలో కడుగుకోలేదో, ఈరోజే మీరు యేసయ్యను నమ్ముకొనండి. మీ పాపాలు యేసయ్య నామములో ఒప్పుకొనండి. యథార్థ హృదయంతో మీరు చేస్తున్న పాపాలను ఒప్పుకొనండి. అప్పుడు దేవుడు మీ పాపాలను ఆయన రక్తంలో కడిగి మిమ్మును శుద్ధి చేసి ఆయనతో సమాధానపరుచుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఇంతవరకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది రెండవది. మూడవది మనం రోమాపత్రిక 2వ అధ్యాయంలో చదివితే ఉంటుంది. 4వ వచనంలో దీర్ఘశాంతము, ఒకటి అనుగ్రహము, రెండవది సహనము, మూడవది దీర్ఘశాంతము చూపుచున్నాడు. మనము మార్పు చెందాలి అని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం గమనించాలి. ఈ దీర్ఘశాంతానికి గ్రీకులో క్రిసోస్తం అనే పదం వాడబడింది. ఈ పదం యొక్క అర్థం ఏమిటి అంటే, ఒకడు పగ తీర్చుకొనుటకు సర్వశక్తి సమయము కలిగి ఉండి కూడా అట్లు తీర్చుకొనకుండా ఓర్చుకోవటం. దీర్ఘశాంతం అంటే ఒక వ్యక్తికి పగ తీర్చుకునే సర్వశక్తి ఉండి, పగ తీర్చుకునే పూర్తి సమయం ఉండి, అలా పగ తీర్చుకోకుండా ఆ వ్యక్తిని ఓర్చుకోవటమే ఈ దీర్ఘశాంతం చూపిస్తుంది. నీ మీద పగ తీర్చుకోవడానికి దేవునికి సర్వశక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు, సర్వములో శక్తిమంతుడు. సర్వములో ఆయన శక్తికి సాటి అయిన మరొక శక్తి లేదండి. ఆయనతో పోటీపడే శక్తిమంతులు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నిన్ను ఏదైనా చెయ్యగలడు. ఆయనకంత సమయం కూడా ఉంది. అయినప్పటికీ ఆ సర్వశక్తి ఉండి, ఆ సమయం ఉండి కూడా నీకు ఏ కీడు చేయకుండా, ఏ పగ తీర్చుకోకుండా నిన్ను ఓర్చుకుంటున్నాడే, దానినే దీర్ఘశాంతమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే, నువ్వు మార్పు చెందుతావు అని. ఈరోజైనా నీ పాపాలను గూర్చి అవగాహన తెచ్చుకుని, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు అడుగుతావని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. అందుకే రోమాపత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఇందాక మనం చదివిందే ఆఖరి వచనాలలో, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘట్టములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. బహుదీర్ఘశాంతముతో నాశనమునకు సిద్ధపడిన ఈ ఉగ్రతాపాత్రలను దేవుడు సహిస్తున్నాడట. నాశనానికి వీళ్ళందరూ ఉగ్రతకు సిద్ధపడుతుంటే దేవుడు వాళ్ళను పగ తీర్చుకుని ఆ ఉగ్రతలో పడేయకుండా దీర్ఘశాంతంతో ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఈరోజైనా ఈ బిడ్డలు మారి నా దగ్గరకు వస్తారు, నా వైపుకు తిరుగుతారు, నన్ను క్షమించమని అడుగుతారు అని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు దేవుడు మనలను క్షమించాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఆయన దీర్ఘశాంతాన్ని మనము లోకు చేసుకోకూడదు. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు అంటే మనం పాపం చేయటానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు అంటే మనల్ని చూడటం లేదని కాదు, మనల్ని ఏమీ చేయలేడు అని కాదు. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు అని అంటే మనము మార్పు చెందుతాము అన్న విషయం ఆయనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ ఆలోచనతో ఆయన ఇంకా మనకు దీర్ఘశాంతం చూపుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఆయన దీర్ఘశాంతానికి మనం విలువనిద్దాం, గౌరవం ఇద్దాం. ఇప్పటికైనా మనం మారదాం. ఆయన దీర్ఘశాంతం చూపటానికి గల కారణాలు ఏమిటి అని అంటే, 7వ కీర్తనలో 11వ చరణం ఉంది. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అని. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
అయితే 78వ కీర్తన 38వ చరణంలో ఉంది, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, కానీ పలుమారు కోపము అణుచుకునివాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకునే దేవుడు ఆయన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన కోపాన్ని అణుచుకుంటూ దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడునూ నశించవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపటం యొక్క వెనుకనున్న కారణమే నీవు నేను మారు మనసు పొందుతాము అని. కాబట్టి మనం ఇప్పుడేం చేయాలి? మన క్రియలను మార్చుకుందాం, మన పాపపు క్రియలను మార్చుకుందాం. మనము పాపులమని గ్రహించి మన పాపముల కోసం ఇదిగో కలువరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవావతారం ఎత్తు వచ్చిన యేసయ్య కలువరి శిలువలో తన ప్రాణాన్ని అంటే తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు తన రక్తాన్ని కార్చాడు? ఆ పరిశుద్ధమైన రక్తములో మన పాపాలను కడిగివేయటానికి. ఎవరి పాపాలను యేసయ్య తన రక్తములో కడిగివేస్తాడు అనంటే మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను క్షమించి మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరు తాము పాపులమని గ్రహించి ఆయన దగ్గర ఒప్పుకుంటారో వారిని ఆయన తన రక్తంలో కడిగి శుద్ధి చేయటానికే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అంతేగాని చేతకాక ఆయన చనిపోలేదు, అశక్తుడై ఆయన చనిపోలేదండి. ఎవరూ కాపాడలేక ఆయన చనిపోలేదు. తన్ను తాను కాపాడుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడై ఉండి కూడా ఆయన తప్పించుకోకుండా తన్ను తాను అప్పగించుకుని భారమైన శిలువ మోసి ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టగా 3 మేకుల ఆధారంతో భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడుతూ ఆయన ప్రాణాన్ని అర్పించాడు, నిన్ను నన్ను నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయటానికే. అందుకే మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని యేసు ప్రభు బోధించాడు కదా. కాబట్టి మనం ఇప్పటికైనా మారు మనసు పొందుదాం, మన పాపాలను ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో మనం కడుగుకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మేము మారు మనసు పొందటానికి నువ్వు చూపించే లక్షణాలను గూర్చి మేము ధ్యానం చేశాం. నీవు దయ చూపుతున్నావు, సహిస్తున్నావు, దీర్ఘశాంతం చూపుతున్నావు. వాటిని బట్టి మమ్మల్ని మేము గ్రహించుకుని నీ ఎదుట మారు మనసు పొందే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.